ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి రూపాయలతో కేజీహెచ్ క్యాజువాలిటీని ఆధునీకరిస్తాం. కింగ్ జార్జ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి. గంజాయి అక్రమ రవాణాలో రూటు మార్చిన స్మగ్లర్లు. ఎల్ఈడీ టీవీ బాక్సులో తరలిస్తున్న 60 కేజీల గంజాయి స్వాధీనం. నగరంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ర్యాలీలో క్రీస్తు శిలువ ధారణతో పురవీధుల్లో ఊరేగింపులు. తిరుమల కళ్యాణకట్టలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవ చేయాలని ఆదేశం. లక్ష్యాలకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల వీరాంజనేయ స్వామి వైద్య అధికారులను ఆదేశించారు. విశాఖ కేజీహెచ్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన ఆసుపత్రిలోనే పర్యటించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి వార్డులో కలయ తిరిగారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందులు ఆయనతో పాటు ఉన్నారు. ప్రతి రోగి దగ్గరకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయ స్వామి అన్నారు. కేజీహెచ్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. సుమారు 1 కోటి నిధులతో క్యాజువాలిటీ వార్డులో మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా మరొక గైనకాలజీ వార్డు ప్రతిపాదన పంపించామని ఆయన వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఆ లక్ష్యాలకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు, సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగిందంటే ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకెళ్తాం. ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం. ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ ప్రోడక్ట్, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది, ఎందుకంటే ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత 10 నెలల నుంచి ఇక్కడ లోపాలు ఉన్న వాటిని కూడా గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ సిఎస్ఆర్ కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి బీజీహెచ్లో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, మీరు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి 25 లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడం ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. ముఖ్యంగా కేజీహెచ్లో మందుల కోసం అంటే వారసత్వ సంపద. ఈరోజు మీరు చెప్పే సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈరోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదానికి చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. మంత్రి ఆకస్మిక తనిఖీతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోగితో పాటు అటెండర్లుగా వచ్చిన సహాయకుల నుంచి కూడా మంత్రి వివరాలు సేకరించారు. వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. గంజాయిని వేరే మార్గాల్లో తరలించకపోతున్నారు. ఎల్ఈడీ టీవీలు రవాణా ముసుగులో ఖాళీ బాక్సులో గంజాయిని నింపి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
గంజాయి అక్రమ రవాణాదారులు రవాణా ప్రక్రియను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఎల్ఈడి టీవీల రవాణా ముసుగులో వాటి ఖాళీ బాక్సులో గంజాయిని పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీలో గంజాయిని కొనుగోలు చేశారు. ఎల్ఈడి టీవీ ఖాళీ బాక్సుల్లో 60 కేజీల గంజాయిని నింపారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది. ఆంధ్రరాష్ట్ర గంజాయి స్మగ్లర్లుగా ఉన్న 2 మహిళలు 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన మోటార్ సైకిల్, 6 మొబైల్ సీజ్ చేశారు. 2 మహిళలు 3 యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఏజెన్సీ నుంచి ఒక బైక్ మీద 2 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు అది టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీ తర్వాత ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయారు. కోయంబత్తూరు నుంచి తమిళనాడుకు చెందిన ఒక 5 మెంబర్స్ వచ్చారు. 2 లేడీస్, 3 కుర్రోళ్ళు జెంట్స్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సరుకులు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మనం రైట్ చేసి పడుతున్నారు. చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఆయన మీకు క్వశ్చన్ చేశాము. ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్ళగడ్డ అని చెప్పి చిత్రపంట లిమిట్స్లో ఉంది. అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగల్ లిమిట్స్లోకి వచ్చి జీమాడుగల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలో షిఫ్ట్ చేసుకుంటే ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5 అండి. 5 ముద్దాయిలు కూడా అంటే 2 లేడీస్, 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈ రోజున కోర్టులోని టోటల్ 60 కేజీల గంజాయి, అలాగే ఒక బ్లాక్ కలర్ 150cc పల్సర్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్స్ 6, ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు ఎంత అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ దొంగలు కొత్త రూట్లలో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. ముంబై, చెన్నై, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి అల్లూరు ఏజెన్సీకి వచ్చి గంజాయిని కొనుగోలు చేసి అక్రమ మార్గాల్లో తరలిస్తూ పట్టుబడుతున్నారు. భారత సైన్యంలో జాగిలాలకు శిక్షణ ఇచ్చే వీడియోను ఆర్మీ విడుదల చేసింది. సైన్యంలో పనిచేసే శునకాలు ఎలా శిక్షణ పొందుతాయి, శత్రువుల జాడ ఎలా కనపడతాయి, బాంబులను ఎలా గుర్తిస్తాయనే దానిపై శునకాలకు కఠోరమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీఎస్ఎఫ్ కూడా వీటిని షేర్ చేసింది. గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీలు చేపట్టారు. క్రీస్తు చనిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ 40 రోజుల పాటు క్రైస్తవులు శ్రమదినాలు పాటిస్తారు. నగరంలోని పలు చర్చిల్లో శ్రమదినాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు చనిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ పురవీధుల్లో శిలువ వేషధారణలో ప్రదర్శనలు నిర్వహించారు. గాజువాకలో గుడ్ ఫ్రైడే సందర్భంగా హోలీ ఫ్యామిలీ చర్చ్ ఆధ్వర్యంలో వడ్లపూడి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ చర్చ్ ఫాదర్ రెవరెండ్ సరిసా ప్రతాప్ క్రీస్తు మరణం గురించిన విషయాలు వెల్లడించారు. లోకంలో పాపుల కోసం ఆయన శిలువలో మరణించారని తెలిపారు.
మనం ఈ రోజున ప్రపంచ యావత్తు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. రమారమి 2025 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు రక్షకుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవ రక్షణార్థము శిలోబలి యాగాలు కొనసాగించి శిలోపై మరణించారు. ఆ శిలోబలి మహాయజ్ఞం ఈరోజు ఈ శని శుక్రవారంలో సకల మానవాళికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మానవులందరూ రక్షణ క్రీస్తు ప్రేమతో అందించిన బలియాగం ఇది. తను తాను బలిపశువుగా అర్పించుకున్న క్రీస్తు సైనికుల యొక్క వేదనను మరణ దెబ్బలను అన్ని భరించి ఆ కడవరి కొండకు శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ముళ్ళ కిరీటం ధరించాడు. ఘోరాతి ఘోరంగా ఆ శిలువ మీద పలు బాధలు అనుభవించి మరణించాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా విశాఖలో క్రీస్తుకు సంబంధించిన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో హోలీ ఫ్యామిలీ చర్చ్ మెంబర్లు అప్పారావు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట, నందకం, మినీ కళ్యాణకట్టలో టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. భక్తులు తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉన్న చోటకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. తిరుమలలో కౌస్తభం కార్ పార్కింగ్ వద్ద ఒక కారు అగ్నికి ఆహుతైంది. వేకువజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర కుమార్ తో పాటు 4 భక్తులు ఒంగోలు నుండి బయలుదేరి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. కారులో పొగలు రావడాన్ని గమనించిన భక్తులు భయంతో బయటకు వచ్చేశారు. ఒక్కసారిగా మంటలు పూర్తి స్థాయిలో కారును చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే దిగిపోవడంతో ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డారు. ఒంగోలు నుంచి నిర్విరామంగా కారు నడపడంతో ఇంజన్ హీట్ ఎక్కి ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు తెలిపారు. అప్రమత్తతోనే అగ్ని ప్రమాదాలను నియంత్రించగలమని ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఒక హోటల్లో హోటలియర్స్ అసోసియేషన్ జిల్లా అగ్నిమాపక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల జరిగిన పలు అగ్ని ప్రమాదాల సంఘటనలను ప్రస్తావించి తమ సిబ్బంది ఏ విధంగా స్పందించారో తెలియజేశారు. నగరానికి చెందిన వివిధ హోటళ్ల చీఫ్ ఇంజనీర్లు, భద్రతా సిబ్బంది సుమారు 100 మంది హాజరయ్యారు. ప్రతి హోటల్లో అత్యవసర స్పందన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణపై సిబ్బందికి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో డాల్ఫిన్ హోటల్స్ జీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హోటల్ ప్రాంగణంలోని బ్రాంటో స్కై లిఫ్టర్ సాయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఇక్కడ డాల్ఫిన్ హోటల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హోటలియర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఇక్కడ హోటలియర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, అలానే ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళు జనాలను సేఫ్గా ఉంచగలుగుతారు, అలానే 3 days ట్రైనింగ్ గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఈ హోటల్ వార్స్ అందరినీ కూడా అరేంజ్ చేయడానికి పవన్ గారు హెల్ప్ చేశారు.
అలానే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము మన దగ్గర ఉన్నటువంటి బ్రాంటో స్కై లిఫ్ట్ 90 మీటర్స్ ల్యాడర్ని కూడా తెచ్చి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ఇటీవల ప్రమాదాలు జరుగుతున్న పరిశ్రమలో కానీ బాణసంచ అవునండి, రీసెంట్గా మనం చూసినట్లయితే నర్సీపట్నం లిమిట్స్లో మనకి బాణసంచ కేంద్రంలో అన్ఫార్చునేట్లీ వెరీ బిగ్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఒకేసారి చాలామంది వర్క్ చేయడం వల్ల వాళ్ళకి డిమాండ్ ఉందని చెప్పేసి సడన్గా ఎక్కువ మంది వర్క్ చేయడం వల్ల ఈ మాన్యువల్ మిస్టేక్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ బ్లాస్ట్ జరిగి దాదాపు 8 మంది చనిపోయారు. సో అందు గురించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పరిధిలో పరవస్తు పద్యపీఠం ఆధ్వర్యంలో నాగుల శ్రీనివాసరావు రచించిన నమో భారతాంబ ఖండకావ్యం పుస్తకం ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సభకు గురు సహస్రావధాని డాక్టర్ కడిమిల్ల వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమారు 200 సీస పద్యాలతో ఈ నమో భారతాంబ ఖండకావ్యం రచించడం సాధారణ విషయం కాదని డాక్టర్ కడిమిల్ల వరప్రసాద్ అన్నారు. ఇటువంటి సాహసం చేసిన నాగుల శ్రీనివాసరావును అభినందించారు. సాధారణంగా సినిమాకు, క్రికెట్కు చాలా మంది అభిమానులు ఉంటారని, ఇటువంటి పుస్తకాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని ఆయన సూచించారు. స్వాతంత్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ అనేక పుస్తకాలు రాశారని చెప్పారు. ఒక సీస పద్యం రాయాలంటే 4 పద్యాలంత పొడవు ఉంటుందని అన్నారు. ఇలాంటి పుస్తకాన్ని రాసిన శ్రీనివాసరావు అభినందనీయులని తెలిపారు. తాను పుస్తకం రాయడానికి గల కారణాలు, అందులో పొందుపరిచిన అంశాలను రచయిత నాగుల శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖుష్బు, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆచంట సుష్మా, అమరావతి విశ్వ సాహితీ అధ్యక్షుడు సిహెచ్ చిన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాహితీ రత్నాకర్, డాక్టర్ డివిడి సూర్యారావు పుస్తకాన్ని సమీక్షించారు. నాకున్న భావాలను ముఖ్యంగా నేటి యువతలో తక్కువగా కనిపిస్తున్నటువంటి దేశభక్తి గురించి, సామాజిక వ్యవస్థల గురించి, సామాజిక సమస్యల గురించి, తర్వాత మన దేశ పోరాటంలో స్వాతంత్రం సాధించడం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి నేతలందరినీ మర్చిపోయి మనం కేవలం ఒక సినిమా నటులను, క్రికెట్ వీరులను మాత్రమే హీరోలు అనుకుంటున్నాం. కానీ వాళ్ళని తక్కువగా అంచనా వేయటం లేదు. వాళ్ళతో పాటుగా ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళని కూడా స్మరించుకోవడం మనకు అవసరము అని చెప్పడాలని అనుకుని, దాన్ని ముఖ్యంగా తెలుగు భాషకే సొంతమైనటువంటి పద్యాల్లో చెప్పాలి అన్న ఒక ఆలోచనతో నేను పద్యం రాయడం ప్రారంభించాను. అలా సుమారుగా 200 సీస పద్యాలు రాసిన తర్వాత గురువుగారులు అందరి పెద్దలకు చూపించిన తర్వాత దాన్ని నమో భారతాంబ అనే పుస్తకం పేరు చేసుకొని ఈరోజు దాని ఆవిష్కరణ జరుగుతోంది. దానికి ముఖ్య అతిథిగా, తర్వాత ఈరోజు ఆవిష్కర్తగా మన గురు సహస్రావధాని గారైనటువంటి కడిమెల్ల వరప్రసాద్ గారు నరసాపురం నుంచి వేయించేశారు. అది నాకు చాలా అదృష్టం. అటువంటి మహా వ్యక్తి నాలాంటి పామరుడు కోసం వచ్చి ఈ కార్యక్రమం కోసం ఆవిష్కరణ జరిపించడం నాకెంతో గర్వకారణం, నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయాలని చదివి కనీసం నేను చెప్పిన విషయాలని ఇది ఒకసారి ఆలోచింపచేస్తే, కనీసం 100కి 1 కనీసం ఆలోచింపచేస్తే నేను ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశానో అందులో సఫలీకృతులైనగా భావిస్తాను. నా అందరికీ విన్నపం ఏంటంటే, ఒక్కసారన్నా పుస్తకం చదవండి, అందులో ఆచరించగలిగితే ఆచరించండి, కనీసం ఆలోచింపజేయగలుగుతుందని నా ఉద్దేశం. అదే నేను చెప్పదలుచుకుంది. జై హింద్. కలగడంలో కూడా పైగా పద్య కవిత్వం, నేను వచన కవిత్వం అంటే కొంచెం ఎలా చూస్తాడో స్వేచ్ఛ ఉంటుంది దానికి. కానీ పద్య కవిత్వం అంటారు, స్వేచ్ఛ ఉండదు కదా. దాన్ని గణాలు అంటారు, ఈతలు అంటారు, ప్రాసలు అంటారు. ఇవన్నీ ఎలా సాధించారో తెలియదు. ఒక బ్రహ్మాండంగా పద్యాలు రాయడమే కాదు, ఇవాళ నమో భారతాంబ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అన్నీ శేష పద్యాలే, పైగా 200 దరిదాపుగా 200 పద్యాలతో ఒక శేష పద్యాల సమాహారం అన్నమాట అది. మరి శేష పద్యం అంటే మామూలు పద్యాలు 4 రాయొచ్చు, అంత పెద్దగా పొడుగ్గా ఉంటుందన్నమాట అది, అంత పెద్ద పద్యం. అలాంటివి 200 పద్యాలు రాశారు. అవన్నీ కూడా అన్ని దేశభక్తుల గురించి, మహాపండితుల గురించి, లేదా దేశాన్ని సేవ చేసిన వాళ్ళ గురించి, ఎటు చూసినా దైవభక్తి మరియు దేశభక్తి రెండు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి ఇందులో. కాబట్టి ఆ పేరు కూడా అలాగే నమో భారతాంబ అని పెట్టారు. అంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా పూర్వకాలం నన్నయ్య దగ్గర ఈనాటి వరకు కూడా ఏ కవి అయినా సరే వాళ్ళకి ఒంటి నిండా, గుండె నిండా దేశభక్తి బాగా పేరుకుపోయి ఉన్నవాళ్లే. దేశభక్తులే కవులయ్యారు, కవులందరూ కూడా దేశభక్తులు అవుతారు. దేశభక్తుడు కాని కవి అంటూ ఎవడు కూడా ఉండడు. అలాంటి దేశభక్తుల్లో ఇవాళ మనకు లభించిన మరొక జాతిరత్నం శ్రీ నాగుల శ్రీనివాస్ గారు. వారు రచించినటువంటి
నమో భారతాంబ పుస్తకం అందరి చేతుల్లోకి వెళ్ళాలి. మరి దేశాన్ని ప్రేమించే వారందరూ, తెలుగు భాషను ప్రేమించే వారందరూ కూడా ఈ పుస్తకాన్ని ఒకసారి చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సెలవు. విశాఖ అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం జరగనున్న డిఎస్పీ లైవ్ ఇన్ వైజాగ్ షోను విజయవంతం చేయాలని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కోరారు. బీచ్ రోడ్లోని నోవోటెల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రాం పోస్టర్ను ఆవిష్కరించారు. ఆనందం సినిమా నుండి పాటలకు ప్రాధాన్యమిస్తూ సినిమా అన్ని విభాగాలను పరిశీలించడం తాను నేర్చుకున్నానని చెప్పారు. తన ఫస్ట్ షో హైదరాబాద్ గచ్చిబౌలిలో చేశానని, ఇండియా టూర్లో భాగంగా ఈ షోలు చేస్తున్నానని చెప్పారు. అందరూ తన షోలు చూడాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వైజాగ్ సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమని, తాను తొలి దశలో ప్రోగ్రామ్స్ వైజాగ్లోనే చేశానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఆర్కే బీచ్ అందాలు, ఇతర ప్రదేశాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. రంగస్థలం, సరిలేరు నీకెవరు వంటి సినిమా ఫంక్షన్లు విశాఖలో జరగాయన్నారు. రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నామని, ఈ షో తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. దర్శకుడు శేఖర్ కమలతో కలిసి కుబేర సినిమాకు పనిచేస్తున్నామని వెల్లడించారు. ఎప్పటి నుంచో ఆయనతో పనిచేయాలని అనుకున్నారని, ఆ కోరిక ఇలా తీరిందన్నారు. కుబేర పాన్ ఇండియా సినిమా అని అన్ని భాషల్లో వస్తుందన్నారు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అనుకున్నప్పుడు ముందుండాలని యువతకు ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ షోకు విచ్చేసి విజయవంతం చేయాలని దేవిశ్రీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీటీసీ హేమంత్, మేనేజింగ్ పార్ట్నర్ చాందు తదితరులు పాల్గొన్నారు. So Vizag, please be there tomorrow 19th at Port Stadium. So andro will dance, sing and party together. నేను అన్నట్టు డోంట్ స్టాప్ డాన్సింగ్. పోనకాలు లోడింగ్, మేము పోనకాలు లోడింగ్ అవుతుంది. రేపు మీరు అందరూ వచ్చేస్తే డాన్సింగ్ మొదలుపెట్టచ్చు మనం. తర్వాత ఏంటంటే వైజాగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఇక్కడ జనం కానీ, ఈ ఊరు కానీ, ఈ బీచ్ కానీ, చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి నేను అన్నట్టు ఫంక్షన్స్ మాత్రమే కాదు, దాని స్టోరీ రాసే పునాదులు కూడా వైజాగ్లోనే జరిగినాయి. అలాగే మేము బిగినింగ్లో కూడా వచ్చి ప్రమోషన్స్ అని ఇక్కడ చేసేవాళ్ళం. చిన్న చిన్న షోస్తో కూడా ఇక్కడ మేము బిగినింగ్లో గెస్ట్ అపియరెన్స్లు, పాటలు ఇలా చేసి. సో ఐ గోట్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ వైజాగ్. సో వీఆర్ మేకింగ్ ఇట్ రియలీ వెరీ స్పెషల్ ఫర్ వైజాగ్. అండ్ ఇంకోటి, వైజాగ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ వైజాగ్ కోసమనే ఈ షోలోనే స్పెషల్ గా డిజైన్ చేసేసి వేరే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం. సో వైజాగ్, ప్లీజ్ బీ దేర్. లెట్స్ ఆల్ హ్యావ్ గ్రేట్ టైమ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ యుల్ హ్యావ్ గ్రేట్ మెమరీస్. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ సారీ, టైమింగ్ కొంచెం డిలే అయిందంటే మాకు మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్లో రిహర్సల్ అండ్ సెటప్ జరుగుతూ ఉండేది అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు వైజాగ్. అంటే వైజాగ్లో బీచ్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ the things that we start చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మాలిటీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే, మొన్న అక్టోబర్లో we had అంటే డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఇప్పుడు ఏంటంటే, మన కోసం ఎక్కడెక్కడ నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆశతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపీ గ్యాలరీలోనో ఫ్రంట్ జోన్లోనో ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే, వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ని చూసేటప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంకా మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే, వెన్ వీ స్టార్టెడ్ ఇండియా టూర్, ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ స్టేజ్ నుంచి, సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆడిటోరియం, ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్. అందరూ అంటారు అదే 1 కిలోమీటర్ ఉంది లోపల, 1/2 కిలోమీటర్ ఉంది, అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఆ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది, సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటుంది అన్నమాట. సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు కూడా మాతో పాటు
సో మన షోస్లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్న విఐపీస్ అబ్బా, మీరే మా విఐపీస్ ఎప్పుడు కూడా. హెడ్లైన్స్ మరోసారి. ₹1 కేజీహెచ్ క్యాజువాలిటీని ఆధునీకరిస్తాం. కింగ్ జార్జ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి. గంజాయి అక్రమ రవాణాలో రూటు మార్చిన స్మగ్లర్లు. ఎల్ఈడి టీవీ బాక్సులో తరలిస్తున్న 60 కేజీల గంజాయి స్వాధీనం. నగరంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ర్యాలీలో క్రీస్తు శిలువ ధారణతో పురవీధుల్లో ఊరేగింపులు. తిరుమల కళ్యాణకట్టలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవ చేయాలని ఆదేశం. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్.